కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ భయం భయం భయం. రచన డాక్టర్ అబ్రహాం టి కోవూర్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథను వినిపించమని కోరిన వారు శ్రీ సీరాపు శ్రీనివాసరావు, జర్నలిస్ట్, శృంగవరపుకోట. డాక్టర్ అబ్రహాం టి కోవూర్ కేరళలో జన్మించి శ్రీలంకలో స్థిరపడ్డ హేతువాది. అతని దక్షిణాసియా పర్యటనలు ఆయా ప్రాంతాల్లో మహిమల మాంత్రికుల బండారాన్ని బయటపెట్టి హేతువాద చైతన్యాన్ని రగిలించాయి. తెలుగు నేలపై కోవూరు ప్రభావం అంతా ఇంత కాదు. మహిమల బండారాన్ని నిరూపిస్తే ₹1,00,000 ఛాలెంజ్ను 1960లోనే విసిరిన సాహసికుడాయన. ఆయన పరిశోధనలు ఒక్కొక్కటి ఒక్కొక్క సస్పెన్స్ థ్రిల్లర్. ఆ కథనాల్ని అంతే థ్రిల్లింగ్గా తెలుగువారికి చేరువ చేసింది బి సాంబశివరావు గారి సత్యశోధన పుస్తకం. ఏప్రిల్ 10వ తేదీ అబ్రహాం టి కోవూర్ జయంతి సందర్భంగా ఈ కథను అందిస్తోంది కథాస్రవంతి. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఇలా ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. డ్రైవర్, కార్ రెడీయేనా? రెడీయే సార్, మీదే ఆలస్యం. ఇదిగో వచ్చేస్తున్నాను, ఒక్క నిమిషం అంటూ ఆ వ్యక్తి తన గదిలోకి వెళ్ళి క్యాష్ బ్యాగ్తో బయటకొచ్చాడు. కారు కదిలింది. తిన్నగా బూసాలోని జాక్పాట్ ఏరియా వైపు వేగంగా పరిగెడుతోంది. కారులో కూర్చున్న ఆ వ్యక్తి ఆలోచనలు కూడా అలాగే పరిగెడుతున్నాయి. గుర్రపందాలంటే అతనికి ఎంత మోజో. తాతలు సంపాదించిన ఆస్తికి వారసుడు, వెనక ముందు ఎవరూ లేరు, డబ్బు ఏం చేయాలి? అందుకే గుర్రపందాలు. అవి అతనికి కాలక్షేపాన్ని, వినోదాన్ని ఇస్తున్నాయి. పగలంతా రేసులతో గడిపాడు. ఆ రోజు తను పందెం కాసిన గుర్రాలు గెలిచి చాలా డబ్బు వచ్చింది. స్నేహితులతో అక్కడే విందు చేశాడు. అంత డబ్బుతో అక్కడ ఉండడం క్షేమం కాదు. అందుకే నమ్మకస్తులైన స్నేహితులతో శ్రీలంక గల్లే ప్రాంతంలో ఉన్న రెస్ట్ హౌస్కి ప్రయాణమయ్యాడు. కారు నిండా స్నేహితులు కూర్చున్నారు. అందుకే డ్రైవర్ని వెనక్కి వెళ్ళి కూర్చోమని తను స్టీరింగ్ పట్టుకున్నాడు. అది పాత మోడల్ కారు. వెనుక పక్క డిక్కీలాగా సామాన్లు పట్టుకోవడానికి చాలా ఖాళీ ఉంటుంది. అక్కడే డ్రైవర్ కూర్చున్నాడు. కారు పరిగెడుతుంటే గడిచిపోతున్న దారిని చూస్తూ తన ఆలోచనల్లో తనున్నాడు. జోరుగా హుషారుగా పరిగెడుతున్న కారు డాడల్లా శ్మశానం రాగానే హఠాత్తుగా ఆగిపోయింది. కారు లైట్లు ఆగిపోయాయి. డ్రైవర్ వెంటనే కిందకి దిగి ముందుకొచ్చాడు. అక్కడ వీధి లైట్లు కూడా లేవు. పక్కనే శ్మశానం. భయపడుతూనే కారు లైట్లు ఎందుకు ఆరిపోయాయో చెక్ చేస్తున్నాడు. జమీందారు విసుగ్గా ఉన్నాడు. ఇప్పుడు అది బాగు కాదు కానీ కార్బైడ్ లైట్లు వెలిగించు అన్నాడు. నిజమే, ఇప్పుడు ఇక అదే మంచిది అనుకుని కార్బైడ్ లైట్లు వెలిగించి మళ్ళీ యథాస్థానంలో కూర్చున్నాడు. ఆ రోజుల్లో కారు లైట్ల మధ్యలో ఆగిపోతే కారును నడిపించుకోవడానికి కార్బైడ్ల లైట్ల సదుపాయం ఉండేది. డ్రైవరు భయంగా కూర్చున్నాడు. కారు రెస్ట్ హౌస్కి చేరింది. డ్రైవర్ని పిలిచాడు జమీందార్. జవాబు లేదు. ఎంత పిలిచినా పలకని డ్రైవర్ మీద విపరీతమైన కోపం వచ్చింది. విసురుగా తలుపు తీసుకుని వెనక్కి వెళ్ళి చూశాడు. అచేతన స్థితిలో డ్రైవర్. ఎంత కదిపినా లేవలేదు. సీసా తెచ్చి ముఖం మీద నీళ్లు జల్లాడు. డ్రైవర్ నెమ్మదిగా కళ్ళు తెరిచి కూర్చున్నాడు. ఏమిరా, ఏమైంది? చచ్చిన వాళ్ళ పడిపోయావు? అవును సార్, చచ్చినంత పనైంది. అసలు చచ్చే ఉండాల్సింది. ఏమైంది అసలు? కార్బైడ్ లైట్లు వెలిగించి మళ్ళీ వచ్చి కూర్చున్నానా, మీరు కారు స్టార్ట్ చేశారు. నాకెదురుగా ఓ తెల్లని ఆకారం చాలా వేగంగా వస్తోంది. కారు వేగం కంటే ఎక్కువ వేగంతో అది నా వైపు వస్తోంది. రాను రాను పెద్దదై నా దగ్గరికి వచ్చేసింది సార్. ఏం చేయాలి? ఒళ్ళంతా చెమటలు, భయంతో నాలుక ఎండిపోయింది. అక్కడికి 2-3 సార్లు పెద్దగా కేకలు పెట్టాను. పక్కనే సముద్రపు హోరు గాలి కదా, మీకు వినపడి ఉండదు. ఇంతలో ఆ దయ్యం నా పక్కకి చేరింది. తన 2 చేతులు నా పీక మీదకి తెచ్చి గట్టిగా నొక్కింది. అంతే, తర్వాత ఏమైందో? జమీందార్ అది వింటూ నిశ్చేష్టుడయ్యాడు. శ్రీలంకలోని
గల్లే పట్టణంలో ఉన్న డాడల్లా ప్రాంతపు శ్మశానం అంటే జనానికి హడల్. పొద్దుగుంకితే అటుగా వెళ్ళడానికి ఎవరూ కూడా సాహసించరు. అక్కడ దెయ్యాలను గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో పై కథ ఒకటి. చాలామంది తమ కళ్ళతో దెయ్యాలను అక్కడ చూశామంటారు. కొందరైతే తమను వెంబడించాయంటారు. నోట్లో నిప్పులు చిమ్ముతూ సమాధుల చుట్టూ డాన్స్ చేస్తుండగా చూశామంటారు మరికొందరు. చుట్టుపక్కల ఉండేవారైతే అక్కడ రాత్రి వేళల్లో ఏవేవో వింత శబ్దాలు, ఏడుపులు, అరుపులు, కేకలు వినిపిస్తాయనంటారు. ఈ డాడల్లా శ్మశాన దెయ్యం పూనిన కేసు ఒకటి కొవ్వూరు దృష్టికొచ్చింది. ఏమండోయ్, ఓసారి ఇలా రండి. భార్య మాటలకు అదిరిపడి వరండాలో పడుకున్నవాడల్లా వంటింట్లోకి పరిగెత్తాడు సోమరత్నే. కెరసిన్ అయిపోయింది, అది లేకపోతే వంట కాదు, వంటింట్లో దీపం కూడా వెలగదు. ఆ కాలంలో 1920-30 సంవత్సరాల్లో గ్యాస్ స్టవ్లు లేవు. మరి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? నేను డ్యూటీ నుంచి రాగానే చెబితే తెచ్చి ఉందని కదా. ఏదైనా అయిపోతుందనుకున్నప్పుడు ముందే తెచ్చి ఉంచుకోవాలి. భర్త మాటలకు చిరుకోపంతో సరేలే, ఇప్పుడు కిరసన్ తెస్తారా లేదా అంది మేనక. బయటంతా చీకటిగా ఉంది. అసలే అమావాస్య రాత్రి. సరే, ఆ సీసా ఇవ్వు, తెస్తాను. సోమరత్నే చీకటిలో సీసా పట్టుకుని బయలుదేరాడు. గల్లేపట్నంలోని ఒక విదేశీ కంపెనీలో సోమరత్నే అటెండర్గా పనిచేస్తున్నాడు. మేనకతో అతనికి పెళ్ళై ఎంతో కాలం కాలేదు. ఇంకా పిల్ల పీచు లేకపోవడంతో జల్సాగా కాపురం చేస్తున్నారు. వాళ్ళుంటున్న ఇంటికి కొద్ది దూరంలోనే డాడల్లా శ్మశానం ఉంది. ఆ శ్మశానానికి వాళ్ళ ఇంటి సందుకు మధ్య కొన్ని ఇళ్లు మాత్రమే ఉన్నాయి. చీకటి సందు నుంచి నడుస్తూ మెయిన్ రోడ్డులోకి వెళ్ళాడు సోమరత్నే. ఏ కొట్టు తీసుందా అని పరికించి చూశాడు. అదిగో అబ్దుల్ ఖాదర్ కొట్టు తీసే ఉన్నాడు. సలాం ఖాదర్ బాయ్. సలాం సోమరత్నే, సలాం. ఏం భాయ్, నువ్వింకా కొట్టు కట్టేయలేదు అడిగాడు సోమరత్నే. కొట్టు కట్టేయబోతుంటే ఒక వింత జరిగింది భాయ్. కొద్దిసేపటి క్రితం ఓ కుర్రవాడు నా కొట్టుకొచ్చాడు. వెళుతూ వెళుతూ అదిగో ఆ గోతిలో పడిపోయాడు భాయ్. అయ్యయ్యో, దెబ్బలు ఏమైనా తగిలాయా? బాగానే తగిలాయి. ఏమయ్యా, నీకు ఈ గొయ్యి ఇక్కడ ఉందని తెలుసు కదా అంటే, తెలుసు, కానీ నేను పడాలని పడలేదు, నన్ను బలవంతంగా నెట్టి తోశారెవరో అన్నాడు. నిన్నెవరు తోస్తారయ్యా అని అంటే, నల్లగా ఉన్న ఆకారం తన దగ్గరకు వచ్చిందని తోసేసిందని అన్నాడు. ఒంటరిగా ఇంటికి వెళ్ళలేనన్నాడు. ఇంతలో వాళ్ళ ఇంటి వైపే వెళ్ళే ఇంకో కూలీతో జత చేసి పంపించేసరికి ఈ టైం అయింది. సరే, నాకు అర్జెంటుగా కిరోసిన్ 2 లీటర్లు నింపు అంటూ సీసా అందించాడు సోమరత్నే. ఖాదర్ కబుర్ల పుట్ట. 1 నిమిషంలో చెప్పేదాన్ని 10 నిమిషాల పాటు సాగదీస్తే గాని అతనికి తృప్తి ఉండదు. ఇంటిలో తన భార్య ఒకతే ఉంది. అసలే చీకటి రాత్రి. ఏమిటి భాయ్, ఇవాళ తొందరపడుతున్నావు? ఇదిగో కెరసిన్. ఇంకా ఏం కావాలి? ఏమి వద్దు, ఇంట్లో దీపం కూడా లేదు, త్వరగా వెళ్ళాలి, రేపు కలుస్తాలే. దీని ఖర్చు ఖాతాలో రాసుకో. సోమరత్నే అసలు భయం ఇంట్లోని దీపం గురించి కాదు, తన గురించే. దయ్యాలంటే విపరీతమైన భయం. కుర్రవాడు గోతులో పడడానికి నల్లని ఆకారం కారణం అనేసరికి అతని గుండెల్లో వణుకు పుట్టింది. డాడల్లా శ్మశానం దెయ్యాలు ఎప్పుడు ఎవరిని ఏం చేస్తాయో అని అతని భయం. ఇలాంటి కథలు ఎన్నో విన్నాడు. అందుకే చీకటి పడితే చాలు బయటికి అడుగు కూడా వేయడు. మెయిన్ రోడ్ నుంచి తన సందులోకి తిరిగాడు. చేతిలో కిరసన్ సీసా, మరో చేతితో జేబులోంచి ఒక మేకు తీసి నోట్లో పెట్టుకున్నాడు. ఇనుప మేకు నోట్లో ఉంటే ఏ దయ్యవో దగ్గరకు రాదని అక్కడ వారి నమ్మకం. అలాగే చీకట్లో నడవలసి వస్తే పెద్దగా సినిమా పాటలు పాడుతూ వెళ్ళడం తనకు అలవాటు. అయితే ఇప్పుడంత ధైర్యమేది? ఖాదర్భాయ్ ఆ కుర్రవాడి గురించి చెప్పకపోయినా బాగుండేది. మౌనంగా నడుస్తున్న సోమరత్నే తన వెనక ఎవరో వెంబడిస్తున్న అలికిడి విన్నాడు. ఆ కారు చీకటిలో నిశ్శబ్దం ఆవరించిన ఆ ఇరుకు సందులో ఎవరై ఉంటారు? కొంచెం ఆగి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. 10-15 అడుగుల దూరంలో నల్లని ఆకారం, ఆడమనిషి లాంటి ఆకారం. చూసి చూడగానే సోమరత్నే గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. అది ఖచ్చితంగా ఆ కుర్రవాణ్ణి గోతులోకి తోసిన దయ్యమేనని నిర్ధారించుకున్నాడు. ఇక నిలబడడం మంచిది కాదు, అసలే దయ్యం, అందులోని ఆడది, కామపిశాచేమో. మళ్లీ నడవసాగాడు. 10 అంగలు వేశాడు. ఆ దయ్యం ఇంకా వస్తోందా? అనుమానం తీర్చుకోవడానికి ఓరకంట చూశాడు నడుస్తూనే. బాగా దగ్గరకు వచ్చేస్తోంది. సోమరత్నే కాళ్ళు ఉడుకుతున్నాయి. అడుగు ముందుకు పడడం లేదు. అప్పటికే ఒళ్ళంతా చిరుచెమటలు పట్టాయి. అంత భయంలోనూ ఒక్కసారిగా హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగాడు.
వెంబడించే ఆకారం కూడా నిలిచిపోయింది. అరవాలనుకున్నాడు, కాని నోరు పెగల్లేదు. శక్తినంతా కూడా తీసుకుని పరిగెత్తాడు సోమరత్నే. ఆ ఆకారం కూడా పరిగెత్తొస్తున్నట్లు, తనకు దగ్గరగా వస్తున్నట్లు గమనించాడు. తనను కూడా ఆ కుర్రవాడిలా పడదోసి మీదకెక్కి పంచుతుందేమో. ఈ ఆలోచన రాగానే సోమరత్నే తట్టుకోలేకపోయాడు. గుండెలు కూడా కాలిపోయేంత ఆయాసంతో ఇంటి వరండాకు చేరుకున్నాడు సోమరత్నే. ఎదురు చూస్తున్న భార్యకు సీసా అందించాడు. రొప్పుకుంటూనే వెళ్లి మంచం మీద పడిపోయాడు. తన భర్తకి ఏమైందోనని భయపడుతూ మేనక హడావిడిగా దీపంలో నూనె పోసి వెలిగించి తెచ్చింది. ఎంత పిలిచినా భర్త పలకడం లేదు. చేతితో కదిపినా లేవలేదు. నీళ్లు చల్లింది ముఖాన. స్పృహ వచ్చింది. అయినా ఇంకా ఊపిరి కోసం కొట్టుకునేవాడిలా అటు ఇటు దొల్లుతున్నాడు. మేనక కళ్ళు కన్నీటి కాలువలయ్యాయి. ఏమండి, ఏమైందండి అంటూ ఏడవసాగింది. ఇరుగు పొరుగును పిలిచిన ఈ వేళప్పుడు ఎవరొస్తారు? 10 నిమిషాల తర్వాత మెల్లగా కళ్ళు తెరిచాడు సోమరత్నే. నీటి కోసం సైగ చేశాడు. అర్ధరాత్రి 2 గంటల సమయం. హఠాత్తుగా మంచం మీద నుంచి లేచి పెద్దగా అరిచాడు. ఉలిక్కిపడి లేచింది మేనక. మళ్ళీ ఆమెలో ఆందోళన. భర్త తనలో తాను ఏదేదో గొణుగుతూ అటు ఇటు తిరుగుతున్నాడు గదంతా. ఏమండి, మిమ్మల్నే, ఏమైందండి అని కంగారుగా అడిగింది మేనక. ఎవరు నువ్వు? నన్ను ఏమండి అంటున్నావే? నన్ను గుర్తుపట్టలేదా? నేను శీలావతిని అంటూ ఆడగొంతుతో మాట్లాడే భర్త వైఖరికి మరింత కంగారు పడింది మేనక. శీలావతి అనగానే మేనకకు గుర్తొచ్చింది. తన ఇంటి దగ్గరలో ఉన్న ఒక జాలరి భార్య కొద్దికాలం కిందటే చనిపోయింది. ఆమెకు అప్పటికే 2 కూతుళ్ళు. మేనక తన భర్తను శీలావతి పూనిందని గ్రహించింది. తెల్లవారిందాకా అలాగే జాగారం చేసింది. తెల్లవారుతుండగానే మైలు దూరంలో ఉన్న తన తల్లిదండ్రులకు కబురు పంపింది. లేచి పని చేసుకుంటున్న ఇరుగు పొరుగు వారికి కూడా సోమరత్నే విషయం తెలిసిపోయింది. అంతా చూడ్డానికి వచ్చారు. అది దయ్యమేనని నిశ్చయించారు. మేనక తల్లిదండ్రులు వచ్చేసరికి మంత్రగాడు కూడా వచ్చాడు. సోమరత్నేను మాట్లాడించాడు. అది జాలర దయ్యమని, అంత తేలిగ్గా వదలదని, క్షుద్రపూజ చేయాలని చెప్పి ఖర్చు వివరాలు ఇచ్చాడు. 3వ రోజున 5గురు మంత్రగాళ్లు వాద్యాలతో సహా వచ్చారు. పూజ జరిపాక వాద్యాలు మోగుతూ ఉంటే మంత్రగాళ్లతో సోమరత్నే కూడా డాన్స్ చేశాడు. మధ్యలో డాన్స్ ఆపించి మంత్రగాడు సోమరత్నేని ప్రశ్నించాడు. తాను శీలావతినని, తన పిల్లల్ని చూడడానికి వచ్చానని అన్నాడు సోమరత్నే. తనకు కోడిపుంజిని బలిస్తే గాని సోమరత్నేని వదలనని చెప్పాడు. ఇంకేముంది, ఓ కోడిపుంజి తల తెగింది. సోమరత్నేను దయ్యం వదిలిందని తమ డబ్బు తీసుకుని మంత్రగాళ్ళు వెళ్ళిపోయారు. సోమరత్నే ఆఫీస్కి వెళ్లడం లేదు. దయ్యం వదిలిందని మంత్రగాళ్ళు చెప్పినా ఇంకా భయంగానే ఉంటున్నాడు. రాత్రివేళ దయ్యాల కలలు వస్తున్నట్టు చెబుతున్నాడు. శీలావతిగా మాట్లాడకపోయినా వికారంగానే ప్రవర్తిస్తున్నాడు. సోమరత్నే ఉంటున్న ఇంటి సందులో చివర్న జయసింగే నివాసం. జయసింగే కూడా సోమరత్న ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అతని కొడుకు సిరిల్ డాక్టర్ కోవూర్ పనిచేస్తున్న కాలేజీలో చదువుతున్నాడు. ఓ రోజు కోవూర్ కాలేజీ గార్డెన్లో ఉండగా సిరిల్ వెళ్లి కలిశాడు. మాటల్లో సోమరత్నే గురించి చెప్పాడు. ఎలాగైనా వచ్చి అతని మామూలు మనిషిని చేయమని కోరాడు. ఆ రోజు ఆదివారం. కాలేజీకి సెలవు కనుక సోమరత్నే కేసు పరిశీలించడానికి కోవూర్ వాళ్ళింటికి వెళ్ళాడు. పరిచయాలయ్యాక ఏం జరిగిందో కోవూర్కి పూసగుచ్చినట్లుగా వివరించాడు సోమరత్నే. సోమరత్నే, నీ స్వభావాన్ని బట్టి నువ్వు చాలా భయస్థుడివి. ఆ రోజు నిజంగా ఏ దయ్యాన్ని చూడలేదు. అబ్దుల్ ఖాదర్ నీకు అక్కడి కుర్రవాడి సంఘటన ముందుగా వివరించకపోతే నీకంత భయం కలిగేది కాదు. నీలో ఏర్పడ్డ మానసిక భ్రమ వల్ల నువ్వు కలత చెందేవు అని కొవ్వూరు చెప్తూ ఉండగానే, లేదు సార్, నేను నిజంగా చూశాను. అది ఖచ్చితంగా ఆడదయ్యమే. నా ఇంటి వరకు రావడం గమనించాను కూడా అన్నాడు సోమరత్నే. వాళ్ళిద్దరూ ఈ సంభాషణలో ఉండగా సిరిల్ తమ్ముడొచ్చి కోవూర్ని మధ్యాహ్న భోజనానికై తన ఇంటికి ఆహ్వానించాడు. భోజనం చేస్తూ ఉండగా జయసింగే, మీ పరిశీలన ఎంతవరకు అయింది సార్ అన్నాడు. సోమరత్నే చెప్పినదే మళ్ళీ చెప్పాడు కోవూర్. పక్కనే నిలబడి అంతా వింటున్న శ్రీమతి జయసింగే మధ్యలో కలుగజేసుకుంది. ఇదా జరిగింది? అయితే అతన్ని ఏ దయ్యమో పట్టలేదు. దీనికి అంతకు కారణం మా ఇంట్లో పనిచేసే లిల్లీ. లిల్లీయా? ఎవరామే? ఒకసారి పిలిపించండి. లిల్లీ వచ్చింది. కోవూర్ అడిగిన మీదట లిల్లీ తన అనుభవాన్ని వివరించింది. ఆ రోజు సింహళీలకు ఉగాది. జయసింగే ఇంట్లో పనిచేస్తున్న లిల్లీ పండుగ కోసం తన ఇంటికి వెళ్ళింది. సాయంకాలం లోపు తిరిగి పనికి వస్తానని కూడా చెప్పింది.
అయితే పండుగ ముచ్చట్లలో పడిపోయి ఆలస్యంగా బస్సెక్కి రాత్రి 7 గంటలకు డాడల్లా చేరింది. ఆ సన్నని సందు నుంచి నడుస్తూ జయసింగే ఇంటికి వెళ్ళడానికి భయమేసింది. చుట్టూ ఓసారి చూసింది. ఎదురుగా అబ్దుల్ ఖాదర్ దుకాణంలో సోమరత్నే కనిపించాడు. హమ్మయ్యా, పర్వాలేదు అనుకొని అతడు బయలుదేరిన దాకా బస్టాప్లో నిల్చుంది. సోమరత్నే తన కెరసిన్ సీసాతో సందులోకి తిరిగాడు. అతని వెనుకనే కొద్ది దూరంలో నడవసాగింది. సోమరత్నయ్యతో కలిసి మాట్లాడుతూ వెళ్ళవచ్చు, కానీ ఎవరైనా చూస్తే? ఆ చీకటిలో తామిద్దరమే ఉన్న ఆ సందులో ఏదైనా జరిగితే? ఈ ఆలోచనతో లిల్లీ భయపడింది. సోమరత్నయ్యను అనుసరిస్తూ మధ్యలో అతను ఆగినప్పుడల్లా ఆగుతూ, అతను వేగంగా నడిస్తే వెనకబడిపోతానన్న భయంతో తాను వేగం పెంచుతూ, అతను పరిగెత్తితే తాను పరిగెత్తుతూ చివరికి ఎలాగైతేనే ఇంటికి చేరింది. రొప్పుతూ భయపడినట్లు వస్తున్న లిల్లీని చూసిన జయసింగే భార్య విషయమంతా అడిగి తెలుసుకుంది. అలా ఆ వేళప్పుడు వచ్చినందుకు లిల్లీని తిట్టింది కూడా. కోవూర్ జయసింగే దంపతులను, లిల్లీని, సిరిల్ను తీసుకుని సోమరత్నే ఇంటికి వచ్చాడు. సోమరత్నే వింటూ ఉండగానే లిల్లీ మళ్ళీ తన కథనాన్ని వినిపించింది. అప్పుడు గాని సోమరత్నేకి విషయం అర్థం కాలేదు. లిల్లీ వల్ల తానెంత భయపడ్డాడో. కోవూర్ అక్కడున్న వారిని ఉద్దేశించి ఇలా చెప్పసాగాడు. ప్రపంచంలో ఎన్నో జీవజాతులున్నాయి. అతి చిన్న ఏకకణజీవి అమీబా మొదలు అతిపెద్ద ఆకారాలు గల డైనోసార్ల వరకు వివిధ పరిమాణాల్లో జీవులు బ్రతుకుతూ ఉంటాయి. అందులో మనిషికి మాత్రమే దయ్యాల భయం ఉంది. అది అతడు ఏర్పరచుకున్న భయమే. జీవులు చనిపోయాక వాటి ఆత్మలు దయ్యాలై తిరుగుతాయని మనిషి మాత్రమే నమ్ముతాడు. జీవికి ఆత్మ అనేది ఉంటుందని ఎన్నడూ ఎక్కడా రుజువు కాలేదు. అయినా ఆత్మపై విశ్వాసం ఉంచుకుని తద్వారా పూర్వజన్మ, పునర్జన్మ, స్వర్గం, నరకం, మోక్షం మొదలైన అనేక కల్పనలకు పూనుకున్నాడు మనిషి. ఆది మానవుల అజ్ఞానం నేటి విజ్ఞాన యుగంలో మనిషిని ఇంకా శాసిస్తోందనడానికి ఈ ఆత్మ అనేది ఒక ఉదాహరణ. ఆత్మ దయ్యం అవుతుందని నమ్మి భయపడడం మొదలుపెడితే చీకట్లో మనకు కనిపించే ప్రతిదీ ఏదో ఆకారంలో ఉంటూ మనల్ని వెంటాడుతుంది. అలాంటి అనుభవాలను బట్టే కొందరు తాము దయ్యాలను చూశామంటారు. కొందరు దాని శబ్దాలను, మాటలను విన్నామంటారు. ఇంకొందరు దాన్ని తాకామంటారు. ఇలా ఎన్నో విధాల వర్ణించి చెప్తారు. కానీ అవన్నీ వారి వారి భ్రమలని, భ్రాంతులని ఎవరైనా చెబితే ఒప్పుకోరు. తన అనుభవాన్ని విశ్లేషించుకుని, పరిశీలించుకుని వాస్తవాన్ని గ్రహించేవారు వారిలో అతి కొద్ది మందే ఉంటారు. దయ్యాలను చూశామనే వారంతా రాత్రివేళనే చూశామంటారు. అవి బాగా ముస్తాబై కనిపించాయని కూడా చెప్తారు. అదే నిజమైతే దయ్యాల్లో కూడా బట్టలు తయారు చేసే ఉండాలి. వాటికి మళ్ళీ మార్కెటింగ్ ఉండాలి. వాటిలో మళ్ళీ లాభనష్టాలు, ధనిక పేద వర్గాలు ఉండాలి. కానీ అలా జరిగే వీలుందా? ఇవన్నీ మనం అడిగితే జవాబులు రావు. అసలు ఆత్మకు ఆకారం ఉండదనేవారు ఉన్నారు. వారివన్నీ నమ్మరు. కానీ నిరాకారంగా ఉంటుందంటారు. ఒక నియమిత ఆకారం లేని దాన్ని, పంచేంద్రియ జ్ఞానానికి అతీతమైన దాన్ని ఉందని ఎలా చెప్పగలం? కనుక ఆత్మ పేరుతో ప్రచారం అవుతున్న భావజాలమంతా దగ. ఆ భావజాలంతో మన మనుగడను మనమే మోసం చేసుకుంటున్నాం. డాడల్లా శ్మశానంలో పూడ్చబడ్డ శవాలన్నీ ఇంటి వద్ద మరణించిన వారివో, లేక హాస్పిటల్లో, ప్రమాదాల్లో, లేక మరో చోటనో మరణించిన వారు అయి ఉంటాయి. ఎక్కడ మరణిస్తే అక్కడే ఆత్మ తిరుగుతుందనేది నిజమైతే ఈ డాడల్లా శ్మశానంలో దయ్యాలుండవు. అలా కాదు, ఆత్మలు శవాలను చోటే ఉంటాయనుకుంటే కాల్చబడ్డ శవాల సంగతేమిటి? ఒకవేళ కాల్చిన బూడిదతో పాటే ఆత్మలున్నాయి అనుకుంటే మహానాయకుల దయ్యాలు ప్రపంచమంతా ఉండి ఉండాలి. వారి పార్థివ దేహాలను కాల్చి ఆ బూడిదను గాలిలో, నీటిలో, సముద్రాల్లో కలిపారు కదా. కనుక ఆత్మ ఉందని నమ్ముతూ నిత్యం మీరు ఆత్మవంచనకు గురికాకండి. దాని చుట్టూ అల్లుకున్న భావజాలంలో పడి జీవితాన్ని దుర్భరం చేసుకోకండి. ఇలా కోవూరు దయ్యాల గురించి, భయాల గురించి చెప్పిందంతా విన్నాక సోమరత్నయ్యలో ధైర్యం వచ్చింది. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మర్నాడు తన డ్యూటీకి తాను చక్కగా వెళ్ళిపోయాడు. మీరింతవరకు భయం 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 కథ విన్నారు. రచన కీర్తిశేషులు అబ్రహాం టి కొవ్వూర్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ స్వేచ్ఛాలోచన మాసపత్రిక 2026 సంవత్సరం ఏప్రిల్ నెల సంచికలో ప్రచురితమైంది.
ఈ కథను వినిపించమని కోరిన వారు శ్రీ సీరాపు శ్రీనివాసరావు, జర్నలిస్ట్, శృంగవరపుకోట. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి